సో వీ హావ్ స్టూడెంట్ డేటా ఉంది. సో శాంపుల్‌కి 6 రికార్డ్స్ తీసుకున్నాను. బట్ మీరు లైక్ మేబీ ఎక్కువైనా తీసుకొని ట్రై చేయొచ్చు. ఇంకొక ఎక్సెల్ షీట్ ఉంది. సో దాంట్లో ఏందంటే స్టూడెంట్ ఐడీ ప్లస్ అతని హాబీ మాత్రమే ఉంది. ఓకే. సో ఈ ఎక్సెల్ షీట్‌లోకి ఇప్పుడు సపోజు మేబీ 5-6 ఉన్నాయి. మేబీ ఒక 20 వరకు ఉన్నాయనుకుందాం. సో మాన్యువల్‌గా చెక్ చేసి నా రిక్వైర్మెంట్ ఏందంటే సో ఈ ఈ స్టూడెంట్ హాబీ ఎక్సెల్ షీట్‌లోకి స్టూడెంట్ ఫోను నంబర్ కావాలి. ఎందుకంటే డైరెక్ట్‌గా ఫోను చేసి నేను ఆ హాబీ గురించి లైక్ ఇలా మీకు సో అండ్ సో ఈవెంట్ ఉంది. అని నేను మాట్లాడాలి. అంటే వాళ్ళకి డైరెక్ట్‌గా ఆ హాబీ గురించి మేబీ ఆ స్పోర్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఈవెంట్స్ గురించి. ఓకేనా? డైరెక్ట్‌గా అతను ఓకేనా? డైరెక్ట్‌గా నేను కాల్ చేసి మాట్లాడాలి. సో 2 విధాలుగా చేయొచ్చు. ఒకటొచ్చేసి ఈ ఎక్సెల్ షీట్ నుంచి అంటే ఈ రెండో ఎక్సెల్ షీట్ నుంచి డైరెక్ట్‌గా ఈ ఎక్సెల్ షీట్‌లోకి వాళ్ళ హాబీ తెచ్చుకోవడం. ఓకేనా? అదొక వే. లేదు ఈ ఎక్సెల్ షీట్‌లోకే వాళ్ళ ఫోను నంబర్ తెచ్చుకోవడం. ఓకే. అర్థమవుతుందా? ఆ! రిక్వైర్మెంట్ ఏందంటే సో నేను ఈ స్టూడెంట్స్‌తో ఈ హాబీస్ గురించి మాట్లాడాలంటే వాళ్ళ ఫోను నంబర్స్ ఇక్కడ తీసుకొచ్చుకోవాలి. ఓకేనా? ఎక్కడున్నాయి ఆ ఫోను నంబర్సు? ఇక్కడున్నాయి. సో నేను వన్ బై వన్ మామూలుగా ఏంటి నేను ఒక సింపుల్ వే ఏంటి నేనెందుకు మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవడం ఎందుకు? ఆ స్టూడెంట్ ఐడీ ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడికెళ్ళి సెర్చ్ చేసేసి ఇక్కడే మాట్లాడతాను. అదొక వే. సో ఒక్కొక్కసారి ఏమైతదంటే ఖచ్చితంగా ఈ వేరే షీట్‌లో ఉన్న డేటా ఖచ్చితంగా ఇక్కడ తీసుకురావాల్సి ఉంటదనమాట. ఎందుకంటే మ్యాచింగ్ చేయడానికి గాని, ఫిల్టర్ చేయడం గాని ఇలా ఇలా ఏమన్నా యూజ్ కేసెస్ కోసము. సో ఇప్పుడు ఈ 2 షీట్స్‌కి కామన్‌గా ఉన్న కాలమ్ ఏంటి? స్టూడెంట్ ఐడీ అవునా? ఈ స్టూడెంట్ ఐడీని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఈ రెండో షీట్‌లో ఉన్న హాబీని నేను ఇక్కడ తీసుకొచ్చుకోవాలి. ఓకే. ఇక్కడ తీసుకొచ్చుకోవచ్చు. కొన్నే ఉంటే మనం మాన్యువల్‌గా చెక్ చేసి కాపీ పేస్ట్ చేయొచ్చు. అలా మేబీ ఒక 1500 ఉన్నాయి. మేబీ 1,00,000 రోస్ ఉన్నాయి. 1,00,000ని నేను కాపీ పేస్ట్ చేయలేను కదా! చెక్ చేసి. సో నేను ఇప్పుడు 1,00,000 రికార్డ్స్ ఉన్నాయండి. ఓకేనా? సో ప్రతి దానికి నేను ఇక్కడ సెర్చ్ చేసి మళ్ళీ ఇక్కడికెళ్ళి ఆహ్ ఆ! ఇతను బాస్కెట్ బాల్ కాపీ తీసి మళ్ళీ ఇక్కడ 5కి ఇక్కడ బాస్కెట్ బాల్ పెట్టు. సో, ఇట్ విల్ లైక్ 1,00,000 రికార్డ్స్ నేను చేయలేను. సో, నాకీ వీలుకప్ వాడి ఈ షీట్‌లో ఉన్న డేటాని, ఈ షీట్‌లో ఉన్న హాబీని ఇక్కడ తీసుకొచ్చుకోవచ్చు. ఓకేనా? డైరెక్ట్‌గా ఆ హాబీని బేస్ చేసుకొని ఫోను నంబర్‌తో నేను ఆ పర్టిక్యులర్ స్టూడెంట్‌తో మాట్లాడొచ్చు. సో, ఆల్టర్‌నేటివ్‌గా ఈ షీట్‌లో ఉన్న ఫోను నంబర్‌ని ఈ షీట్‌లోకి తెచ్చుకోవచ్చు. బట్ వన్ బై వన్ చేద్దాము. సో, ఈ రెండో షీట్ ఓకేనా? ఈ హాబీ స్టూడెంట్‌ని షీట్ 2 అనుకుందాం. ఓకేనా? సో, హాబీ షీట్ అని ఇస్తున్నాను. షీట్ ఓకే. అంటే షీట్ నేమ్ మార్చాలి. ఇదొచ్చేసి స్టూడెంట్ డీటెయిల్స్ అని నేమ్ ఇస్తున్నాను. ఓకేనా? స్టూడెంట్ డీటెయిల్స్ ఓకే. సో, దీంట్లోకి బేస్డ్ ఆన్ దేని బేసిస్ మీద రెండిటికి కామన్‌గా ఏముంది? స్టూడెంట్ ఐడీని బేస్ చేసుకొని నేను ఈ షీట్‌లోంచి నేను డేటా తెచ్చుకుంటాననమాట. ఈ షీట్‌లోంచి హాబీ ఇక్కడ తెచ్చుకుంటాను. సో, ఎలా? సో, నేనిక్కడ ఈ హెడర్ నేమ్ ఏమిస్తానంటే హాబీ ఇస్తాను. సో, దేన్ని బేస్ చేసి ఈ ఎక్సెల్ షీట్‌లోంచి తెచ్చుకోవాలి. ఓకే. లెట్స్ ఓకేనా. సో, వీలుకప్ ఇందాక మనము ఓన్లీ సింగిల్ షీట్‌లో చేసాము. ఇప్పుడు వేరే ఎక్సెల్ షీట్‌లో ఉన్న డేటా అంతా ఎలా తెచ్చుకోవాలో చూస్తామనమాట. సో, మీరు కూడా ఇది నాకు రేపు డెమో క్లాస్‌లో చూపించాలి. ఓకే. వేరే డేటా తీసుకొని. సో, ఈక్వల్స్ టు వీలుకప్. సో, ఈ రెండిట్లో కామన్‌గా ఉన్న కాలమ్ ఏంటి? స్టూడెంట్ ఐడీ. కాబట్టి ఐడీని బేస్ చేసుకొని నేను దాంట్లోంచి ఉన్న హాబీని తెచ్చుకుంటా. ఓకేనా? సో, నేనేం సెర్చ్ చేయమంటున్నానంటే స్టూడెంట్ ఐడీని సెర్చ్ చేయమంటున్నాను కాబట్టి స్టూడెంట్ ఐడీలో ఉన్న ఏదో ఒక సింపుల్ ఒక కాలమ్ ఒక సెల్ తీసుకుంటాననమాట ఏ2. సో, ఎక్కడ సెర్చ్ చేయాలి? ఓకేనా? ఇక్కడ సెర్చ్ చేస్తే మాత్రము రాదనమాట. సో, నాకున్న డేటా ఎక్కడుంది? టేబుల్ అరే వేరే వేరే ఎక్సెల్ షీట్‌లో ఉంది. సో, నేను ఆ ఎక్సెల్ షీట్‌లోకెళ్ళి ఆ కాలమ్స్ 2 చెక్ చేసుకోవాలి. ఓకే. సెలెక్ట్ జేసుకోవాలి. ఇక్కడ చూడండి టేబుల్ అరే కాలమ్‌లో లైక్ బుక్ 2 అని ఎందుకొచ్చింది? ఇది బుక్ 2 ఉంది గదా! ఆ షీట్‌లో బుక్ 2 అనే ఎక్సెల్ షీట్‌లో ఓకేనా. నేను హ్మ్. మళ్ళీ బుక్ 2 అని రాయలేదనమాట. డైరెక్ట్‌గా బుక్ 2లోకెళ్ళి అంటే ఈ ఎక్సెల్ షీట్‌లోకెళ్ళి ఈ 2 సెలెక్ట్ చేసుకున్నా. సో, కాబట్టి అది ఆటోమేటిక్‌గా బుక్ 2 హాబీ షీట్ అంటే ఈ షీట్‌లో అంటే ఇక్కడ మల్టిపుల్ షీట్స్ ఉండొచ్చు. ఓకే. ఇక్కడ ఇంకో షీట్ ఉండొచ్చు. ఓకే. సో, ఇక్కడేదో కొత్తగా క్రియేట్ అవ్వలేదు. ఓకే. మేబీ అక్కడ ఇది రాయడం వల్ల ఓకేనా. ఓకే. ఒక్క నిమిషం. ఓకేనా. ఏ2లో అంటే ఈ స్టూడెంట్ ఐడీని ఎక్కడ సెర్చ్ చేయమంటున్నానంటే, ఈ బుక్ 2 అనే ఎక్సెల్ షీట్‌లో వీటి వీటిలో సెర్చ్ చెయ్యి. సో, స్టూడెంట్ ఐడీనే కదా సెర్చ్ చేసేది. హాబీ గూడా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నావంటే, సో, స్టూడెంట్ ఐడీ బేస్ చేసుకొని నేను హాబీ తెచ్చుకోవాలి కాబట్టి, హాబీ గూడా నేను ఇంక్లూడ్ చేయాలి నా టేబుల్ ఆర్డర్‌లో. ఓకేనా. హాబీ షీట్‌లో ఏ అండ్ బి కాలమ్ $A:$B అంటే డాలర్ ఏలో అంటే డాలర్ ఏ అంటే లైక్ మొత్తం ఏ కాలమ్ అండ్ బి కాలము అని. ఓకేనా.
సో, దాంట్లో ఒకవేళ సెలెక్ట్ ఐ మీన్ సో, ఈ షీట్‌లో నేను ఏ కాలమ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను మ్యాచ్ అయితే, సో, ఈ మ్యాచ్ అయితే, సో, నేను బి కాలమ్ అంటే హాబీ తెచ్చుకోవాలనుకుంటున్నాను. హాబీ తెచ్చుకోవాలనుకుంటున్నాను. సో, హాబీ అనేది ఏ కాలమ్ ఇండెక్స్ ఎంత దీంట్లో? ఇది ఫస్ట్ కాలమ్ ఇండెక్స్, ఇది సెకండ్ కాలమ్ ఇండెక్స్. కాబట్టి 2 ఓకేనా? అర్థమైతుందా? 2 సో, ఎగ్జాక్ట్ మ్యాథ్స్ కోసం సెర్చ్ చేస్తున్నాం కాబట్టి 0 ఓకేనా? సో, 0 ఇవ్వాలి. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి ఒకటి స్టూడెంట్ ఐడీ ఉన్న ఆహ్, స్టూడెంట్ ఐడీ ఉన్న స్టూడెంట్‌కి హాబీ ఏంటి? క్రికెట్. ఓకేనా? అలా ఒక స్టూడెంట్‌కొచ్చింది. మిగతా వాళ్ళకందరికీ రావాలి గదా! అప్పుడేం చేస్తామంటే, దీనికి మనము రాసాము. అంటే ఏంటి? కండిషన్ రాసాం. అంటే వీలుకప్ రాసాము. సో, మిగతా అన్నిటికి సేమ్ వీలుకప్పు. బట్ ఇక్కడ మారతాదనమాట. లైక్ సో, మిగతా అన్నిటికి ఈ కాలమ్స్‌కి అన్నిటికి అంటే ఈ స్టూడెంట్ ఐడీస్‌కి మొత్తము ఈ స్టూడెంట్ 2కి ఏదుంది ఇక్కడ ఓకేనా? హాబీ హాకీ ఉంది. హాకీ ఇక్కడ ఆటోమేటిక్‌గా రావాలి. మళ్ళీ దీనికోసం మళ్ళీ నేను సెపరేట్‌గా నేను రాయలేను వీలుకప్. అలా ప్రతిదానికి 1,00,000 రికార్డ్స్‌కి నేను రాయలేను. కాబట్టి ఒకసారి రాసిన దానికి ఇక్కడ ఇక్కడ కార్నర్‌లో కర్సర్ పెడితే ప్లస్ అని ఒక బ్లాక్ కలర్‌లో మనకు హైలైట్ అయింది కదా! దాని మీద డబుల్ క్లిక్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా మనకి సో, ఫిఫ్త్ 5 స్టూడెంట్ ఐ మీన్ స్టూడెంట్ ఐడీకున్న ఇది బాస్కెట్ బాల్ వచ్చేసిందా? సిక్స్త్‌కి ఎందుకు రాలేదంటే, సిక్స్త్‌కి ఇక్కడ డేటా లేదు కాబట్టి ఎన్‌ఏ అని వస్తదనమాట. ఓకే. అర్థమైందా? దీంట్లో ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉందా? హలో! ఆ! అన్నా. వీలుకప్ అక్రాస్ ద ఇంకొకసారి షీట్స్ అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ హాబీస్ ఒకేసారి వచ్చినాయి కదా! అది ఒకసారి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయండన్నా. ఓకే. ఇప్పుడు ఒకసారి ఒక షీట్‌కి మనము రాసాము. అంటే ఒక సెల్‌కి, ఒక స్టూడెంట్‌కి ఓకేనా? హ్మ్. హ్మ్. ఓకేనా? ఏ2 ఇప్పుడు నేనిక్కడ డబుల్ క్లిక్ ఇచ్చానంటే, ఇదే ఫార్ములా ఏ2 అంటే ఇది గదా! సో, నెక్స్ట్ ఇది హ్మ్. ఏ2 అని ఎందుకంటున్నానంటే, దీని పొజిషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ2, ఏ2 హ్మ్. ఏ2 అంటే మనం ఈచ్ సెల్‌కి ఒక పొజిషన్ ఉంటదండి. సపోజ్ ఇక్కడ కర్సర్ పెట్టానంటే ఇదేంటిది డి కాలమ్‌లో 18థ్ రో డి8 అనేది. అంటే డి కాలమ్‌లో 18థ్ రో డి8. సో, నేను కర్సర్ పెట్టానంటే ఏ2లో ఉన్న వాల్యూని అంటే ఏంటి 1 ఏ2లో ఉన్న వాల్యూ ఏంటి 1 ఏ2లో ఉన్న వాల్యూ 1 ఎక్కడ సెర్చ్ చేయాలి? బుక్ 2 ఎక్సెల్ షీట్‌లో ఉన్న హాబీస్ అనే షీట్‌లో ఇది బుక్ 2లో ఉన్న హాబీస్ అనే షీట్‌లో సెర్చ్ చెయ్యి. దేంట్లో ఏ రేంజ్‌లో సెర్చ్ చేయాలి? బుక్ 2 షీట్ 2లో ఉన్న ఏ అండ్ బి కాలమ్‌లో సెర్చ్ చెయ్యి. ఓకేనా? ఏ కాలమ్‌లోకెళ్ళి సెర్చ్ చేస్తది. సెర్చ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న సెకండ్ కాలమ్ ఇండెక్స్ సెకండ్ ఏంటి? ఇది. అది. ఇక్కడ 2 అనేది ఈ టేబుల్‌లో ఉండే అరేలో ఉన్న సెకండ్ కాలమ్ తీసుకుంటది. ఇక్కడ 3 ఇచ్చారంటే 3లో ఏం లేదు. ఓకే. 3 ఇస్తే 2 కాలమ్‌లో ఉన్న వాల్యూ ఏంటి? హాబీ. హాబీ కాలమ్ కాబట్టి 2 కాలమ్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాననమాట. ఓకేనా? సో, ఇక్కడ ఒకదానికి రాస్తాము. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ పెట్టి డబుల్ క్లిక్ చేశానంటే, సో, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కర్సర్ పెట్టానంటే ఇప్పుడు ఏ3 అంటే సో, ఇదే ఫార్ములా అంటే వీలుక ఫంక్షను నెక్స్ట్ మనం డబుల్ క్లిక్ చేస్తే ఏ3లో ఉన్నదానికి అప్లై అయితదనమాట. ఓకేనా? సో, ఏ3లో ఉన్నదానికి అప్లై అయితది. అర్థమవుతుందా? హ్మ్. అంటే ఈ డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ అదే ఫంక్షన్ నెక్స్ట్ ఇలా కంటిన్యూ అవుతదనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 100 రోస్ ఉన్నాయి. అంటే 100 ఉన్నాయి. 100 దానికి ఈ ఈ దీంట్లోకెళ్ళి సెర్చ్ చేస్తాననమాట. ఈ 100 స్టూడెంట్స్‌కి. ఓకేనా. ఇప్పుడు సపోజ్ సిక్స్త్ స్టూడెంట్ ఐ మీన్ సిక్స్త్ ఐడీ ఉన్న స్టూడెంట్ ఇక్కడ లేడు కాబట్టి దానికి ఎన్ఏ వచ్చింది. ఓకే. అర్థమైందా? హ్మ్. ఆ! సో, అన్నా. బేసిక్‌గా ఏందంటే వితిన్ ద ఎక్సెల్ షీట్‌లో కాకుండా వేరే ఎక్సెల్ షీట్‌లో ఉన్న డేటా కూడా మనం దీంట్లోకి ఫెచ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకోసారి ఎగ్జాంపుల్ చెప్తా. అంటే డిఫరెంట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమైతది. సపోజు నాకిక్కడ ఈ షీట్‌లో, ఈ షీట్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీ రావాలి. ఓకేనా? ఈ షీట్‌లోకి. ఓకేనా? సపోజ్ ఇక్కడ ఈమెయిల్ ఐడీ అని చెప్పేసి లైక్ ఈమెయిల్ లేదా లేకపోతే కమ్యూనికేషన్ మెయిల్ ఏదో కాలమ్ నేమ్ ఏమైనా ఇచ్చుకోవచ్చనమాట. ఇట్స్ అప్ టు యూ. సో, నేను దేన్ని బేస్ చేసుకొని తెచ్చుకోవాలనుకున్నాను? ఈ స్టూడెంట్ ఐడీని బేస్ చేసుకొని ఇక్కడ మొత్తంలో ఈ టేబుల్ అరేలో 1, 2, 3, 4, 5 ఐదో కాలమ్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ నేను ఇక్కడ తెచ్చుకోవాలి. ఓకేనా? కాబట్టి ఎలా చేస్తానో చూడండి. వీలుకప్ ఏ వాల్యూని లుకప్ చేయాలి నేను ఆ షీట్‌లో ఈ వాల్యూని సెర్చ్ చెయ్యి. ఓకేనా? ఈ వాల్యూతో సెర్చ్ చెయి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఓకేనా? ఏ టేబుల్‌లో సెర్చ్ చేయాలి? మొత్తం ఈ టేబుల్‌లో సెర్చ్ చేయి. ఓకేనా? 1, 2, 3, 4 నాకు ఇక్కడ వరకే స్టాప్ చేస్తున్నాను. ఎందుకంటే నా వాల్యూ ఆహ్, ఆహ్, రైట్ సైడ్ హాబీ ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్న నో ఇష్యూస్. ఓకేనా? సో, మొత్తం రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఆ రేంజ్ ఏ నుంచి ఎఫ్ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. బుక్ 1లో స్టూడెంట్ డీటెయిల్స్ ఏదైనా బుక్ 1లో స్టూడెంట్ డీటెయిల్స్ అనే షీట్‌లో మొత్తం ఏ నుంచి ఎఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత ఈ షీట్‌లో అంటే ఏ నుంచి ఎఫ్‌లో నాకు కావాల్సిందేంటి ఈమెయిల్ ఐడీ. ఈమెయిల్ ఐడీ కాలమ్ ఇండెక్స్ ఎంత? 1, 2, 3, 4, 5 ఐదో ఇండెక్స్. ఓకేనా?
5. ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలంటే 0, కామా. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టూడెంట్ ఐడికి ఈమెయిల్ ఐడి ఏంటి? ఓకేనా? రాజేష్. ఓకే. సేమ్ థింగ్ నేను ఇక్కడ కర్సర్ రాజేష్. పెట్టి డబుల్ క్లిక్ ఇస్తా. ఓకేనా? ఇక్కడ చూడండి. సో, ఆ ఈమెయిల్ ఐడీస్ అన్ని నాకు వచ్చేసాయా ఇక్కడికి? హ్మ్. సో, ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి ఈరోజు. వీలుకప్ విత్ ఇన్ ద సరే షీట్, అండి. వీలుకప్ ఔట్‌సైడ్ ఆఫ్ ద షీట్. హ్మ్. హ్మ్. ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉందా దీంట్లో అశోక్? ఏం లేదు బ్రో. ప్రాక్టీస్ చేస్తే కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. ఆ! అంటే మనకు డేటా వస్తుంది కాబట్టి ఓకేనా? సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా నెక్స్ట్ క్లాస్‌లో ఖచ్చితంగా అడగండి. ఆల్‌మోస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు మొత్తం అంతా మీకు మీ ఇష్యూస్‌ని అక్కడే రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ అప్పుడు ఆ సెషన్‌లో రాలేదంటే ఐ విల్ ఆల్సో చెక్ ఓకేనా? ఎక్కడ ఇష్యూ జరుగుతుందని నేను కూడా చెక్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకే. ఓకే బ్రో. హ్మ్. ఇది వీలుకప్పు. నెక్స్ట్ మనం ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వాల్సింది ఏంటంటే, సో, ఇంతవరకు ప్రాక్టీస్ చేసారా మీరు? సో, మనం ఇవన్నీ చూసాం. లైక్ సెలెక్ట్, ఫ్రమ్, వేరు మీరే నాకు తిరిగి ఎక్స్‌ప్లెయిన్ చేయడమే ఉంది. నెక్స్ట్ క్లాస్‌లో ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. మేబీ నెక్స్ట్ క్లాస్‌లో ఓకే. నెక్స్ట్ క్లాస్ అనేది ఉందా లేదా అనేది అంటే రేపు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. ఉందా లేదా అనేది ఖచ్చితంగా మీకి 7:00 లేదా 8:00 మెసేజ్ చేస్తాను. ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి రేపు. ఓకే. సో, ఎక్కడి వరకు చేసాము? అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆ! ఏమేమి ఉంటాయి అండి. అశోక్? అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి చెప్పు? మనకి ఎస్‌క్యూఎల్‌లో అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటివి? ఏమేమి ఉన్నాయి? హలో! యెస్ బ్రో. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పు ఎస్‌క్యూఎల్‌లో? అగ్రిగేట్ ఫంక్షన్స్ మనం డిస్కస్ రాశాను చేసాం. కానీ మర్చిపోయాను బ్రో. 1 డేనే గ్యాప్ వచ్చింది అశోక్ బ్రో. ఓన్లీ 1 డే. ఓకేనా? అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? సమ్ము, మాక్స్, మిన్ను, యావరేజ్, మెయిన్ కౌంట్. హ్మ్. ఈ 5 అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఇవే చెప్పాలి మీరు. సో, బేసిక్ చెప్పట్లేదంటే మళ్ళీ ఇంకా రాను మెయిన్ కొంచెం మ్యాథ్స్, సమ్, హ్మ్. యావరేజ్ అన్న. ఆ! హ్మ్. కౌంట్, మాక్స్, మిన్, సమ్, యావరేజ్ 5 ఉంటాయి అగ్రిగేట్ ఫంక్షన్స్. ఓకే. ఓకే అండి. ఓకే బ్రో. ఇవి అంటే మీకు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయమని చెప్పాను. బట్ మీరు మెయింటైన్ చేస్తున్నారో లేదో నాకు తెలీదు. ఒకవేళ మెయింటైన్ చేసినుంటే అట్‌లీస్ట్ మీరు ఇప్పుడు ఆ షీట్‌లో అన్నా చూసి చెప్పాల్సి అంటే దాన్నేమంటారు? లేదు బ్రో. నోట్స్. మెయింటైన్ చేస్తున్నాను. ఓకే. ఓకే. నైస్. మెయింటైన్ చేస్తంటే ఐ మీన్ ట్రై టు రిమెంబర్ దిస్. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే 5 ఉంటాయి. వాల్యూస్‌ని అగ్రిగేట్ చేస్తాయి. ఓకే. సో, అవి కూడా మనం చూసాం. ఇక్కడ చూడండి సెలెక్ట్ కౌంట్ అంటే మనకి ఎన్ని రోస్ ఉన్నాయి అనేది కౌంట్ ఇస్తది. ఈ టేబుల్‌లో కౌంట్ ఆఫ్ స్టార్ అంటే సో, జస్ట్ కౌంట్ లేకుండా జస్ట్ స్టార్ ఇస్తే మొత్తం రోస్ అంతా మనకి రిటర్న్ ఇస్తది. కౌంట్ ఆఫ్ స్టార్ అంటే ఈ ప్రొడక్ట్స్ అనే టేబుల్‌లో మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి. ఓకేనా? రోస్ అంటే తెలుసు కదా! ఇవి ఎన్నున్నాయి లైక్ 1, 2, 3 ఇప్పుడు సపోజ్ దీంట్లో కౌంట్ ఆఫ్ అంటే ఇలాంటి బ్యాక్ ఎండ్‌లో డేటాబేస్‌లో ఇలాంటి టేబుల్ ఉంటది. ఓకేనా? ఓకేనా? సో, కౌంట్ ఆఫ్ స్టార్ ఆన్ దిస్ బుక్ 2 మీద మనం అప్లై చేసామంటే 5 ఇస్తది. ఇక్కడ ఎందుకంటే 5 రోస్‌లో మనకు డేటా ఉంది కాబట్టి. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నానంటే అగ్రిగేట్ ఏంటి? కౌంట్ వచ్చేసి 5, సమ్ వచ్చేసి 15 అంటే 1+2+3+5+5 4+5 యావరేజ్ వచ్చేసి సమ్ డివైడెడ్ బై కౌంట్. ఓకేనా? ఇవి అగ్రిగేట్ ఫంక్షన్స్. ఇవి 3 ఉన్నాయి ఇక్కడ. అలా కాకుండా ఇక్కడ ఫార్ములాస్‌లో ఇక్కడ లైక్ మాక్స్, మిన్ అయితే ఇక్కడ లేవు గానీ, బట్ మాక్స్, మిన్ ఈ మూడిటితో పాటు మాక్స్, మిన్ గూడా అగ్రిగేట్ ఫంక్షన్స్‌లోకొస్తాయి. ఓకేనా? సో, ఐ హోప్ అంటే ఇది ఎందుకు ఇంత డీటెయిల్‌గా చెప్తున్నానంటే యాక్చువల్‌గా సేల్స్‌ఫోర్స్ ట్రైనింగ్ అంటే డైరెక్ట్‌గా సేల్స్‌ఫోర్స్‌లోకెళ్ళిపోతారు. బట్ మీరు లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇబ్బంది పడకూడదు. బేసిక్ తెలియకుండా అని చెప్పేసి. సో, వీడి ఎస్‌క్యూఎల్ మీద గానీ, వీలుకప్ మీద గూడా ఇంత ఎంఫసిస్ చేయాల్సొస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇన్ జూసాము, నాట్ ఇన్ జూసాము. ఓకేనా? బిట్వీన్ జూసాము. ఓకే. నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది జాయిన్స్. ఓకేనా? సో, జాయిన్స్ మనం డిస్కస్ చేసే ముందర నేను వీలుకప్‌లోకెళ్ళాను. ఎందుకంటే సో, అంటే ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్‌కి ఏ విధంగా మనకి లుకప్ చేయొచ్చనేది తెలిస్తే సో, జాయిన్స్ అనేది ఎలా వర్క్ అవుతదో గూడా మనకు తెలుస్తదనమాట. ఓకేనా? సో, జాయిన్ అనేది కీవర్డ్ గాని, జాయిన్ అనే కాన్సెప్ట్ గాని ఎందుకు వాడతామంటే మనకి ఒక టేబుల్‌తో ఆపరేషన్ చేసేటప్పుడు జాయిన్ అవసరం లేదు. ఒక టేబుల్ ఇంకో టేబుల్‌తో మనము కంబైన్ చేసేటప్పుడు అంటే కంపేర్ చేసేటప్పుడు జాయిన్ అనేది వాడతామనమాట. ఓకే. ఇక్కడ మీరు ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఒక టేబుల్‌ని ఇంకో టేబుల్‌ని అంటే ఒక టేబుల్‌తో వర్క్ చేసేటప్పుడు జాయిన్ కాన్సెప్ట్‌లోకి రాదు. ఒక టేబుల్‌ని ఇంకో టేబుల్‌తో కంపేర్ చేయడానికి గాని, కంబైన్ చేయడానికి గాని, ఆ టేబుల్‌లో ఉన్న రిలేటెడ్ డేటా తెచ్చుకోవడానికి గాని, ఇలాంటి సినారియోస్‌లో మనకి ఎస్‌క్యూఎల్‌లో జాయిన్స్ ఉపయోగపడతాయన్నమాట. యూజ్ అవుతాయి. ఓకే.
సో అంటే మీకు ఇక్కడ జాయిన్స్ చెప్పే ముందర విజువల్ గా మీకు రిప్రజెంటేషన్ చేసి చూపిస్తాను. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఇదొక షీట్ ఉంది. ఓకేనా? అంటే బ్యాక్ ఎండ్‌లో మీకు ఇదొక షీట్ ఉంది. ఓకేనా? సో ఈ రెండిటిని మనము జాయిన్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో రిమెంబర్ దిస్, నోట్ డౌన్ దిస్ పాయింట్స్ గీత అండ్ భాగ్మతి. ఓకే. మీరు అబ్జర్వ్ చేయండి. సో సేల్స్‌ఫోర్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేల్స్‌ఫోర్స్ అనే కాదు, ఈవెన్ డీబీఎంఎస్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఏంటంటే ఇన్నర్ జాయిన్ అని ఉంటది. ఇన్నర్ జాయిన్. ఓకేనా? ఫుల్ జాయిన్ లేదా ఔటర్ జాయిన్. నెక్స్ట్ ఇన్నర్ జాయిన్, నెక్స్ట్ రైట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, లుక్అప్ జాయిన్. సో లుక్అప్ జాయిన్ మనం ఇందాక ఎక్సెల్ షీట్‌లో చేసాం కదా! ఇదే సేమ్. ఓకేనా? ఇంకోటి ఉంటది సెల్ఫ్ జాయిన్ అని, బట్ దట్ విల్ సీ లేటర్. సో ఇన్ని జాయిన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో సో ఇన్నర్ జాయిన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇదే ఒక సి ఇదే ఒక డేటాబేస్‌లో ఓకేనా? మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ గాని అంటే చాలా డేటాబేస్‌లు ఉన్నాయి. లైక్ సో ఇదే ఒక టేబుల్ ఉందనుకుందాం డేటాబేస్‌లో. ఇదొక టేబుల్. ఓకేనా? ఇదొక టేబుల్ ఉంది. అలాగే ఇదొక టేబుల్ ఉంది. ఇంకా రెండు టేబుల్స్ ఉన్నాయి. సో ఈ 2 టేబుల్స్‌ని నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను. జాయిన్. ఓకేనా? సో ఈ 2 టేబుల్స్‌ని జాయిన్ చేస్తే ఏమవుతాయంటే ఓకేనా? సో కొత్త టేబుల్. ఓకే. సో ఇలా తీసుకుందాం. ఈ 2 టేబుల్స్. సో జాయిన్ చేయాలి? ఇన్నర్ జాయిన్ చేస్తే ఏమవుతాయంటే సో రెండిట్లో కామన్‌గా ఉన్న కాలమ్స్ మనకి ఇక్కడ డేటా వస్తదనమాట. ఓకేనా? అంటే సో ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇక 5, 6 వరకు ఉన్నాయి. బట్ ఈ షీట్‌లో మాత్రము 5 వరకే ఉన్నాయి. ఇన్నర్ జాయిన్ చేస్తే రెండిట్లో కామన్‌గా ఎంత వరకు ఉన్నాయి? 5 వరకు ఉన్నాయి. కాబట్టి 6 ఎగిరిపోయి 1, 2, 3, 4, 5 డేటా మాత్రమే మనకొస్తది. అర్థమైతుందా? సో అంటే మీకిక్కడ ఎస్‌క్యూఎల్ చూపిస్తే ఇంకా క్లారిటీ రావచ్చు. సో, అంటే విజువల్‌గా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. సో, ఇన్నర్ జాయిన్ చేస్తే ఏమవుతదంటే 2 టేబుల్స్ ఉన్నాయనుకుందాం. ఓకేనా? సో, ఒక ఎంఎస్ పెయింట్ తీసుకొని చూపిస్తాను. లేకపోతే సో, ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ ఉందబ్బా డేటాబేస్‌లో. ఓకేనా? ఇంకో టేబుల్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఎంఎస్ పెయింట్ చూపించకుండా డైరెక్ట్‌గా ఎక్సెల్ షీట్‌లో చూపించడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఎంఎస్ పెయింట్‌లో కూడా చూపిస్తున్నాను. ఓకేనా? సో, ఇలా ఓకేనా? ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా! సరే. ఇలా టేబుల్స్ ఉన్నాయి. 2 టేబుల్స్ సంథింగ్. ఓకే. ఇక్కడ స్టూడెంట్ ఐడి తీసుకుందాం. స్టూడెంట్ ఐడి. ఇక్కడ కూడా స్టూడెంట్ ఐడి. ఓకేనా? సపోజ్ స్టూడెంట్ ఐడి 1, 2, 3, 4. ఇది హాబీస్ టేబుల్ అనుకుందాం. ఓకేనా? హాబీస్ టేబుల్. ఇది జస్ట్ డీటెయిల్స్ టేబుల్. ఓకే. సో ఇక్కడ 1, 3, 4 మాత్రమే ఉన్నాయి. ఓకేనా? ఈ షీట్‌లో. సో ఈ రెండిటిని ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు ఏమవుతదంటే ఇన్నర్ జాయిన్ ఎస్‌క్యూఎల్‌లో ఓకేనా? సో ఈ రెండిట్లో కామన్‌గా ఉన్న రోస్ వస్తాయి. రెండిట్లో కామన్‌గా ఉన్న రోస్ ఏంటి? బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ ఐడి తీసుకుంటే 1, 2 కాదు, 3, 4. రిజల్టింగ్ టేబుల్‌లో మనకేమొస్తదంటే ఓకేనా? ఫస్ట్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో ఇన్నర్ జాయిన్ చేస్తే ఈ రెండిట్లో కామన్‌గా ఉన్న డేటా మనకొస్తదనమాట. ఓకేనా? రిజల్టింగ్ టేబుల్‌లో. ఓకేనా? సో అదే ఇక్కడ మీకు విజువల్‌గా చెప్పాలని చూస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ 1, 2, 3, 4, 5 రోస్ ఉన్నాయి. ఇక్కడ 6 రోస్ ఉన్నాయి. ఓకేనా? ఈ రెండిటికి ఇన్నర్ జాయిన్ చేస్తే ఈ సిక్స్త్ రో అనేది అంటే రాదనమాట రిజల్టింగ్ టేబుల్‌లో. ఈ 5 రోస్ వరకు మాత్రమే మనకొస్తాయి. ఓకేనా? సో దట్ వి విల్ సీ ఇట్ హియర్. ఓకే. ఇక్కడ చూడండి ఇన్నర్ జాయిన్. ఓకేనా? సో దేనికి జాయిన్ చేస్తున్నాడు? ఆర్డర్స్ టేబుల్‌ని కస్టమర్స్ టేబుల్‌తో జాయిన్ చేస్తున్నాడనమాట. అంటే ఇది ఆర్డర్ టేబుల్ తీసుకుందాం. ఆర్డర్ టేబుల్. ఇక్కడ కస్టమర్ టేబుల్. ఓకేనా? కస్టమర్ టేబుల్. సో ఈ రెండిటిని జాయిన్ చేస్తున్నాడు. దేని బేస్ చేస్తున్నాడు అంటే కామన్ ఫీల్డ్ మీద. అంటే కామన్ ఫీల్డ్ ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ రెండిట్లో కామన్ ఫీల్డ్ ఏంటి? స్టూడెంట్ ఐడి. రెండిట్లో కామన్ ఫీల్డ్ వచ్చేసి స్టూడెంట్ ఐడి. అవునా? సో ఈ రెండిట్లో కామన్ ఫీల్డ్ మీద మనం జాయిన్ చేస్తే ఇన్నర్ జాయిన్ చేస్తే సో రెండిట్లో కామన్‌గా ఉన్న స్టూడెంట్ ఐడి నంబర్స్ ఏవైతే ఉంటాయో అది మాత్రమే మనకి రిజల్టింగ్ టేబుల్‌లో వస్తాయి. సో రెండిట్లో కామన్‌గా ఉన్న స్టూడెంట్ ఐడీస్ ఏంటి? 1-5 వరకు రెండిట్లో కామన్‌గా ఉన్నాయి. సిక్స్త్ అనేది లేదు. కాబట్టి సిక్స్త్ రో అనేది ఇన్నర్ జాయిన్ చేసిన తర్వాత రాదు. సో ఇక్కడ మనకి ఇంకా విజువల్‌గా ఇక్కడ అంటే యాక్చువల్‌గా ఎస్‌క్యూఎల్‌లో క్వెరీ ఎలా రాస్తామంటే సో ఫైనల్‌గా మనము కంబైన్ చేసిన తర్వాత మనకి ఏమేం కాలమ్స్ కావాలి అనేది ఇక్కడ రాస్తాము. సెలెక్ట్ కాలమ్స్.
ఏ టేబుల్ నుంచి ఆర్డర్స్ టేబుల్స్ నుంచి దేంతో ఇన్నర్ జాయిన్ చేయమంటున్నావు? కస్టమర్స్ టేబుల్తో జాయిన్ చేయమంటున్నావు. బేస్డ్ ఆన్ వాట్? కామన్ ఫీల్డ్ ఏంటి? ఆర్డర్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి. ఆర్డర్స్ టేబుల్లో ఏంటి? ఇది ఆర్డర్ టేబుల్. ఇది ఆర్డర్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి 2. ఓకేనా? కస్టమర్స్ టేబుల్ ఉన్న కస్టమర్ ఐడి. ఆర్డర్స్ టేబుల్లో ఉన్న డాట్ కస్టమర్ ఐడి 2 ఈక్వల్స్ టు కస్టమర్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి. ఓకేనా? రెండిట్లో కామన్గా ఏంటి? 2 మాత్రమే ఉంది. ఓకేనా? ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఏంటి? 2. ఓకేనా? మనం ఇది రన్ చేసామంటే ఓకేనా? ట్రై టు యువర్ సెల్ఫ్ రన్. ఓకేనా? ఓకే. ఇది జస్ట్ శాంపుల్ కోడ్ ఇచ్చినట్టున్నాడు. ఓకేనా? సో శాంపుల్ కోడ్ ఇచ్చినట్టున్నాడు ఇక్కడ. ఇక్కడ యాక్చువల్గా ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయి. సో లెట్స్ టేక్, మీకు కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఎక్సెల్ షీట్ తీసుకుంటే బాగుంది ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇది ఒక పక్కన పెట్టేసేయండి. చూడడానికి మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. సో ఫస్ట్ ఆర్డర్స్లో ఉన్న డేటా మొత్తం చూడండి. ఓకేనా? సో ఆర్డర్స్లో ఉన్న డేటా మొత్తం చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. ఓకే, అర్థమవుతుందా? అంటే ఆర్డర్స్లో ఏమేమి డేటా ఉంది. ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. సో ఆర్డర్స్లో 196 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? 196 రికార్డ్స్. సో దీంట్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కస్టమర్ ఐడి, ఎంప్లాయీ ఐడి ఇవన్నీ ఉన్నాయా? అంటే ఈ ఆర్డర్ ఏ కస్టమర్ ఐడితో ఉన్నవాడు ఆర్డర్ చేశాడు అని దాని అర్థం. ఓకేనా? సో ఇలా ఓకే. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి రావట్లేదు. సో అంటే ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు W3 స్కూల్స్లో. ఓకే. సో ఇక్కడ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ అంటే ఈ క్వెరీ తెలుసు కదా. అంటే ఆర్డర్స్లో ఉన్న మొత్తము డేటా మనకు వస్తుంది, కస్టమర్ ఐడి. ఓకే. సో నెక్స్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. సో కస్టమర్స్లో కూడా ఐడి ఉంది. ఓకేనా? సో కస్టమర్ ఐడి ఇక్కడ కాలం వేరేగా ఉండొచ్చు. ఓకేనా? కాలం నేమ్ వేరేగా ఉండొచ్చు, బట్ వాల్యూస్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో 1 2 3 4 5 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి. సో 1 2 3 4 5 6 7 30 40. ఓకేనా? 91 వరకు ఉన్నాయి. ఓకే. సో అలాగే ఈ ఆర్డర్స్లో సో ఆ కస్టమర్ ఐడీస్ ఉన్నాయి కానీ బట్ ర్యాండమ్గా ఉన్నాయి. ఓకే. సో ఈ రెండిట్లో ఎక్కడైతే మ్యాచ్ అవుతాయో ఈ కస్టమర్ ఐడి ఇప్పుడు 7 ఉంది. ఓకేనా? ఈ కస్టమర్ ఐడి ఇక్కడ ఆర్డర్స్లో కస్టమర్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడితో మ్యాచ్ అయితే దాని డేటా కావాలి. ఓకేనా? అర్థమవుతుందా? అంటే ఇక్కడ మీకు సింపుల్గా ఇక్కడ ఉంటుందని ఇందాక చెప్పాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎక్సెల్ షీట్ అనుకో, ఇది బుక్ 1. ఓకేనా? ఇది బుక్ 2. ఓకేనా? ఇది బుక్ 2. సో నేనేం చేస్తానంటే ఈ రెండింటిని ఇన్నర్ జాయిన్ చేసే ఎలా చేస్తామంటే SQLలో సెలెక్ట్. ఓకేనా? సో ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. అంటే బుక్ 1 నుంచి ఈ కాలమ్స్ అన్నీ కావాలి అంటే నేను అప్పుడు ఏం చేస్తాను, బుక్ 1 డాట్ స్టూడెంట్ ఐడి. అంటే స్పేసెస్ ఉండకూడదు. ఇక్కడ స్పేస్ ఉంది కానీ బట్ మామూలుగా డేటాబేస్లో అయితే స్పేస్ ఉండకూడదు. డేటాబేస్లో ఇచ్చేటప్పుడు బుక్ 1 డాట్, అలాగే బుక్ 1 డాట్ నేము. ఓకేనా? బుక్ 1 డాట్ డిపార్ట్మెంట్. ఓకే. ఇలా ఫ్రమ్ ఓకే ఏ ఆబ్జెక్ట్ ఏ దేని నుంచి బుక్ 1 అనే టేబుల్ నుంచి బుక్ 1. ఓకేనా? ఇన్నర్ జాయిన్ ఏ టేబుల్తో నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను, బుక్ 2తో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? బుక్ 2తో. ఓకే. బుక్ 2 ఆన్ అంటే ఇక్కడ ఆన్ అని కీవర్డ్ వాడతాం ఇక్కడ చూడండి. సో మీరు అబ్జర్వ్ చేయండి. ఆన్ అంటే ఇక్కడ యాక్చువల్గా నార్మల్గా వేర్ కండిషన్ ఇస్తాం కదా, బట్ జాయిన్లో వచ్చేసి ఆన్ అని ఇస్తాము. ఓకే. సో ఆన్. సో దేని బేసిస్ మీద నేను ఇవ్వాలనుకుంటున్నాను, బుక్ 1లో ఉన్న స్టూడెంట్ ఐడి, బుక్లో 1లో స్టూడెంట్ ఐడి ఈక్వల్స్ టు బుక్ 2లో ఉన్న స్టూడెంట్ ఐడి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అయ్యేది మాత్రమే నాకు రికార్డ్స్ రావాలి. ఓకేనా? సో ఇక్కడ ఏమేం కాలమ్స్ కావాలి అంటే బుక్ 1లోంచి ఈ కాలమ్స్ కావాలి, బుక్ 2లోంచి బుక్ 2 ఉంది కదా, బుక్ 2లోంచి నాకు హాబీ కావాలి. సో హాబీ అనేది బుక్ 2లో ఉంది కాబట్టి బుక్ 2లో ఉన్న హాబీ కూడా కావాలంటే సో కామా బుక్
2, హాబీ. ఓకే. సో ఇలా రాసినప్పుడు ఏమవుతదంటే నాకు రిజల్టింగ్ టేబుల్ ఎలా వస్తదంటే, సో ఇక్కడ ఇలా వస్తది. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, స్టూడెంట్ డిపార్ట్మెంట్ అంటే టేబుల్. దాంట్లో ఉన్న వాల్యూస్ వచ్చేసి నెక్స్ట్ స్టూడెంట్ హాబీ. ఓకే. సో ఇప్పుడు స్టూడెంట్ ఐడి అంటే 1, అతని నేమ్ ఏంటి? అతని నేమ్ ఏంటి? రాజేష్. రాజేష్. డిపార్ట్మెంట్ ఓకేనా? స్టూడెంట్ డిపార్ట్మెంట్ వస్తది. అలాగే హాబీ వస్తది. సో ఓకేనా? ఏవేవి వస్తాయి? ఏవేవైతే ఇక్కడ మ్యాచ్ అవుతాయో ఇప్పుడు 1కి దాని కరెస్పాండింగ్‌గా బుక్ 1లో ఉన్న స్టూడెంట్ 1కి అంటే స్టూడెంట్ ఐడి 1 ఉందనుకో, బుక్ 2లో దానికి స్టూడెంట్ ఐడి మ్యాచ్ అయ్యేటివి ఉన్నాయి. దాని వాల్యూస్ తెస్తది. అలా 1-5 అన్ని మ్యాచింగ్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి తెస్తదనమాట. సిక్స్త్ బుక్ 1 డాట్ స్టూడెంట్ ఐడి 6th రోకి వచ్చినప్పుడు ఏమవుతదంటే దీనికి కరెస్పాండింగ్‌గా 6తో మ్యాచ్ అయ్యేటివి లేవు. కాబట్టి 6 అనే రో రానే రాదు. ఓకే. అర్థమైతుందా? ఇన్నర్ జాయిన్ అంటే రెండిట్లో కామన్‌గా ఉన్న అంటే ఈ బేస్డ్ ఆన్ దిస్ ఐడీ కామన్‌గా ఉన్న రెండిట్లో ఉన్న వాల్యూస్ మాత్రమే ఉన్న మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రమే మనకి ఫైనల్ టేబుల్‌లో వస్తాయి. అర్థమైందా? ఇన్నర్ జాయిన్ అంటే? హలో? బ్రో. గీత ఇట్స్ లైక్ కొంచెం కాంప్లెక్స్‌గా అనిపిస్తుందా నీకు? హలో? అన్న. బేసిక్‌గా ఏం లేదు. ఈ ఇక్కడ ఎస్‌క్యూఎల్ జాయిన్ మర్చిపో. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 ఎక్సెల్ షీట్ అర్థమైనాయా? వీలుకప్ అర్థమైందా? ఇది వీలుకప్ వర్క్ అర్థమైంది కదా 2 షీట్స్ మధ్య. ఓకేనా? అంటే ఈ ఇన్నర్ జాయిన్ మనం ఎక్సెల్ షీట్‌లో చేయలేము. ఓకేనా? ఎస్‌క్యూఎల్‌లో చేస్తాము. బట్ నీకు ఎస్‌క్యూఎల్‌లో డైరెక్ట్‌గా క్వెరీ రాసి చూపిస్తే అర్థం కాదు కాబట్టి ఎక్సెల్ షీట్‌లో చూపిస్తున్నా. ఓకేనా? సో ఈ ఎక్సెల్ షీట్‌ని అంటే ఇదొక ఎక్సెల్ షీట్ డేటాబేస్‌లో ఉందనుకుందాం. ఓకేనా? సో ఈ W3 స్కూల్స్‌లో ఇదే ఎక్సెల్ షీట్, ఇదే స్టూడెంట్, ఇదే వాల్యూస్‌తో ఉంది. ఓకేనా? ఇదొక టేబుల్ ఉంది. స్టూడెంట్ డీటెయిల్స్ అని ఒక టేబుల్ ఉంది. ఓకేనా? దీన్నేమో స్టూడెంట్ హాబీస్ అని ఇంకో టేబుల్ ఉందనుకుందాం. 2 టేబుల్స్ ఉన్నాయనుకుందాం. ఓకేనా? బుక్ 1, బుక్ 2 కాకుండా సో ఫస్ట్ షీట్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ డీటెయిల్స్. ఎస్‌డి అని తీసుకుంటాను. ఓకేనా? ఎస్‌డి అనే ఒక టేబుల్ ఉంది. ఎస్‌డి. ఓకేనా? ఇదొక టేబుల్ అండి. ఓకేనా? మనకి డేటాబేస్‌లో ఎస్‌డి అని ఒక టేబుల్ ఉంది. దాంట్లో ఎన్నున్నాయి కాలమ్స్ ఇదే ఉందా? ఓకేనా? ఈ కాలమ్స్ అన్నీ ఉన్నాయి. ఓకేనా? సో 1, 2, 3, 4, 5 ఓకేనా? ఈ 4 ఇది మళ్ళా వీలుకప్ ధర తెచ్చుకున్నాం గానీ 5 కాలమ్స్ ఉన్నాయనుకుందాం. ఓకేనా? 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఎస్‌డి నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ హాబీస్‌లో 2 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ రెండిటిని వీలుకప్ చేసినప్పుడు ఏమవుతాయంటే సారీ వీలుకప్ కాదు. అదే ఇన్నర్ జాయిన్ ఎలా చేస్తామంటే కండిషన్ రాస్తాం. ఓకేనా? సో సెలెక్ట్ ఈ రెండిటిని కంబైన్ చేసినప్పుడు ఏ టేబుల్‌లో ఉన్న కాలమ్స్ నాకు కావాలి. నాకు స్టూడెంట్ డీటెయిల్స్‌లో ఉన్న స్టూడెంట్ ఐడీ కావాలి. స్టూడెంట్ డీటెయిల్స్‌లో ఉన్న నేమ్ నేమ్ కావాలి. స్టూడెంట్ డీటెయిల్స్‌లో ఉన్న డిపార్ట్మెంట్ కావాలి. అలాగే స్టూడెంట్ హాబీస్‌లో టేబుల్‌లో ఉన్న హాబీ అనే కాలమ్ కూడా కావాలి వీటితో పాటు. ఓకేనా? సో వీటితో అంటే ఈ 2 మామూలుగా ఏంటి ఈ టేబుల్‌లో ఒక వాల్యూ ఉంది. ఈ టేబుల్‌లో కొన్ని కాలమ్స్ ఉన్నాయి. ఆ రెండిటిని నేను కంబైన్ చేసి దాంట్లో ఉన్న కాలమ్స్, దీంట్లో ఉన్న కాలమ్స్ ఒక సింగిల్ టేబుల్‌లోకి తెచ్చుకోగలుగుతా. ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేసినప్పుడు. ఓకేనా? సో బట్ ఈ ఫైనల్‌గా ఈ టేబుల్‌లో ఏమేం క్వెరీస్ రావాలి, ఏమేం కాలమ్స్ రావాలనేది ఇక్కడ సెలెక్ట్ తర్వాత రాస్తాం. ఓకేనా? ఇది కాకుండా మనము సపోజ్ ఏమేం కాలమ్స్ కావాలో ఇలా ఇస్తామనమాట. బట్ ఎక్కడి నుంచి రావాలి? ఫ్రమ్ బుక్ 1 అని ఇస్తాం. ఓకేనా? ఏ టేబుల్ నుంచి బుక్ 1 అంటే ఇక్కడ ఎస్‌డి నేమ్ మార్చాను. సో ఎస్‌డి స్టూడెంట్ డీటెయిల్స్ అనే టేబుల్ నుంచి రావాలి. వచ్చిన దాన్ని దేనితో కంబైన్ చేస్తున్నానంటే స్టూడెంట్ హాబీస్ అనే టేబుల్‌తో కంబైన్ చేస్తున్నా. ఓకే. సో ఈ రెండిటిని దేని మీద కంబైన్ చేస్తున్నా? స్టూడెంట్ డీటెయిల్స్‌లో ఉన్న స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ డీటెయిల్స్‌లో ఉన్న స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ హాబీస్‌లో ఉన్న స్టూడెంట్ ఐడీతో అంటే స్టూడెంట్ డీటెయిల్స్‌లో ఉన్న ఇది స్టూడెంట్ డీటెయిల్స్. దీంట్లో ఉన్న స్టూడెంట్ ఐడీని ఈక్వల్స్ టు స్టూడెంట్ హాబీస్‌లో ఉన్న స్టూడెంట్ ఐడీ అనే కాలమ్‌తో కంబైన్ చేస్తున్నాను అనమాట. ఈ రెండిట్లో మ్యాచ్ అయ్యే రికార్డ్స్ మాత్రమే. అప్పుడు ఈ 1 ఏమవుతది? ఇక్కడికెళ్ళి ఇక్కడ సెర్చ్ అవుతది 1 ఓకేనా? ఈ 2 మ్యాచ్ అయ్యాయి. కాబట్టి మ్యాచ్ అయ్యాయి కాబట్టి స్టూడెంట్ డీటెయిల్స్‌లో ఉన్న నేము, డిపార్ట్మెంటు, మొబైల్ నంబర్ తీసుకున్నానా? సో హాబీ ఓకే. డిపార్ట్మెంట్ ఈ 3 ప్లస్ స్టూడెంట్ హాబీస్‌లో ఉన్న హాబీ. ఈ 4 కాలమ్స్ నాకు రిజల్టింగ్ టేబుల్‌లో రావాలి. అలా 1 నుంచి 5 స్టూడెంట్ ఐడీస్‌కి మ్యాచ్ అయ్యాయి కాబట్టి అన్నీ వస్తాయి. బట్ 6కి స్టూడెంట్ డీటెయిల్స్‌లో ఉన్న సిక్స్త్ వాల్యూ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమి 6 లేదు గదా! మ్యాచ్ అవ్వలేదు కాబట్టి దానికి ఏం వాల్యూ రాదు. అంటే అది తీసుకోవచ్చు. ఇన్నర్ జాయిన్‌లో రెండిట్లో కామన్‌గా ఉన్న రోస్
మాత్రమే తీసుకుంటాది. అగైన్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కదా, అంటే కన్ఫ్యూజింగ్ ఉంటే చెప్పు. హలో, చెప్పన్నా. అన్న చెప్పు. సి యాక్చువల్గా జాయిన్ అంటే మనము వీలుకప్ జాయిన్ చూసాము. సో ఇన్నర్ జాయిన్ అంటే మనము రెండు టేబుల్స్ ని ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు రెండు ఏ సి రెండిట్లో ఒక కామన్ ఫీల్డ్ మీద మాత్రమే జాయిన్ చేయగలము. ఓకేనా, రెండిట్లో కామన్ ఫీల్డ్ ఏంటి ఇక్కడ? స్టూడెంట్ ఐడి. ఓకేనా, స్టూడెంట్ ఐడి. స్టూడెంట్ ఐడి. స్టూడెంట్ ఐడితో ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రెండిట్లో కామన్ స్టూడెంట్ ఐడి మీద చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్ ఐడి రెండిట్లో కామన్ గా ఏమేమి ఉన్నాయి? 1 నుంచి 5 వరకు ఉన్నాయి, 6ది లేదు. సో 1 నుంచి 5 వరకు కామన్ గా ఉన్న రికార్డ్స్ మాత్రమే మనకి ఫైనల్ గా ఈ క్వైరీ రన్ చేసినప్పుడు 1 నుంచి 5 వరకు ఆ స్టూడెంట్ డేటా మాత్రమే వస్తుంది. 6 ఎందుకు రాదంటే అది రెండిట్లో కామన్ గా లేదు. ఇన్నర్ జాయిన్ ఫంక్షనాలిటీ ఏంది? రెండిట్లో కామన్ గా ఉన్న మాత్రమే తీసుకుంటది. రెండిట్లో కామన్ గా అంటే దేని మీద? స్టూడెంట్ ఐడి మీద రాసాం కాబట్టి స్టూడెంట్ ఐడి మీద ఉన్న డేటా తీసుకుంటది. ఓకే, క్లియర్, అర్థమైందా? సో ఇక్కడ ఇన్నర్ జాయిన్ అనేది కీవర్డ్ అనమాట. అంటే మనం ఈ టేబుల్ ని సారీ ఏమన్నా చెప్పారా? లేదు. ఓకే, స్టూడెంట్ టేబుల్స్ అనే దాన్ని స్టూడెంట్ హాబీస్ తో నేను ఇన్నర్ జాయిన్ చేస్తున్నా. బట్ రెండింటిని జాయిన్ చేయడానికి ఒక కామన్ ఫీల్డ్ ఉండాలి కదా. ఆ కామన్ ఫీల్డ్ వచ్చేసి ఐడి. సపోజ్ ఐడి లేదనుకో, ఇప్పుడు హాబీ మీద ఇక్కడ నేమ్ మీద చేసామంటే ఇక్కడికి వచ్చేసరికి నేమ్ లేదు. దేని మీద చేస్తాము? ఇట్ వోంట్ ఐడెంటిఫై. ఓకేనా, దేంతో మ్యాచ్ అవ్వదు, అసలు 0 రిజల్ట్స్ వస్తాయి. రెండిట్లో కామన్ గా ఉన్న డేటా ఏంటి? స్టూడెంట్ ఐడి కాబట్టి స్టూడెంట్ ఐడితో నేను మ్యాచ్ చేస్తున్నా. సో ఇక్కడ స్టూడెంట్ ఐడీస్ 1 నుంచి 5 వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా, హాబీస్లో. బట్ ఇక్కడ వచ్చేసి 1 నుంచి 6 వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా, 1 నుంచి 5కి ఇక్కడ మ్యాచింగ్ జరుగుతుంది, 6కి మ్యాచింగ్ జరగదు. ఓకేనా, మ్యాచింగ్ లేనివి తీసుకోదు అనమాట ఇన్నర్ జాయిన్. అంటే ఇన్నర్ జాయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే రెండిట్లో కామన్గా ఉన్న మ్యాచ్ అయ్యేటివి మాత్రమే. మ్యాచ్ అయితే దాని కరెస్పాండింగ్ మొత్తము డేటా తీసుకొస్తుంది. మ్యాచ్ కాకపోతే అసలు తీసుకోదు అది ఇన్నర్ జాయిన్ రిజల్టింగ్ టేబుల్లో. ఓకేనా, సో ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాసిన కాలమ్సే మనకి ఇక్కడ టేబుల్ వస్తుంది. మామూలుగా ఏంటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? మనం ఏదైనా సెలెక్ట్ స్టార్ ఫ్రామ్ అని కొడితే మొత్తం కాదు ఆ టేబుల్లో ఉన్న కాలమ్స్ మొత్తం వస్తాయి. అవునా, అలా కాకుండా ఈ రెండు మాత్రమే కావాలంటే ఏం చేస్తాము? ఆ స్టార్ తీసేసి ఈ రెండింటి మాత్రమే సపరేటెడ్ బై కామర్స్ పెడతాం. అవునా, అర్థమైందా? ఇప్పుడు ఆ రెండు మాత్రమే వస్తాయి కదా. అలా నాకు ఫైనల్ ఈ కంబైన్ అయిన తర్వాత ఏమేం కావాలి అనేది ఇక్కడ రాసుకోవచ్చు. సో అప్పుడు స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, డిపార్ట్మెంట్, హాబీ కాలమ్స్ మాత్రమే వస్తాయి. ఈ ఓకేనా, హాబీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? స్టూడెంట్ హాబీస్ నుంచి వస్తుంది కాబట్టి sh.hobby అంటే స్టూడెంట్ హాబీస్ అనే టేబుల్ నుంచి ఉన్న హాబీ ఫీల్డ్. హాబీ ఫీల్డ్ ఎక్కడి నుంచి అంటే దేని వాల్యూ తీసుకురావాలి? ఇక్కడ మ్యాచ్ అయిన దానికి ఇక్కడ ఈ టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడి, ఆ టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడి మ్యాచ్ అయితే ఆ మ్యాచ్ అయిన యొక్క డిపార్ట్మెంట్ దేని నుంచి అంటే డిపార్ట్మెంట్ కానీ నేమ్ కానీ స్టూడెంట్ డీటెయిల్స్ అనే టేబుల్ నుంచి తీసుకురా. అదే మ్యాచ్ అయిన దానికి సేమ్ కరెస్పాండింగ్ మ్యాచ్లో ఉన్న హాబీ టేబుల్ తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ప్లే చెయ్యి అని దాని అర్థము. ఓకే, క్లియర్ సో ఫార్ గైస్? ప్లీజ్ రెస్పాండ్. అశోక్, భార్గవి లేదా బాగ్మతి, ఐ మీన్ చెప్పండి గైస్, అర్థమవుతుందా? అంటే మీకు ఎస్క్యూఎల్ భార్గవికి తెలియదేమో కానీ, బట్ అంటే మీ ఇద్దరు ఆల్రెడీ బేసిక్ ఉన్నారు కదా. నాకు తెలియదు. మీకు తెలియదా భార్గవి? తెలియదు అన్న. సో బేసిక్స్ కవర్ చేశాను. ఒకసారి నువ్వును గీత కలిసి కంబైన్ గా ఒకసారి చదవండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే ఆ వీడియోలు చెప్పాను, బట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను. సో ఇన్నర్ జాయిన్ ఎలా వర్క్ అవుతుందో చూసారా? అంటే ఇన్నర్ జాయిన్ అంటే రెండు టేబుల్స్ మధ్య కామన్ గా ఉన్న ఫీల్డ్స్ మీద బేస్ చేసుకొని కామన్ గా మ్యాచ్ అయినవి మాత్రమే మనకి ఫైనల్ గా. ఇప్పుడు నాకు ఈ రెండిట్లో కామన్ గా ఏంటి? 1 2 1 దాని డీటెయిల్స్, 2 దాని డీటెయిల్స్, 3 దాని డీటెయిల్స్, 4 దాని డీటెయిల్స్, 5 దాని డీటెయిల్స్, 6th ప్రింట్ అవ్వదు. ఎందుకంటే ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుందంటే రెండిట్లో కామన్ గా ఉన్న డేటా మాత్రమే రిజల్టింగ్ టేబుల్లో డిస్ప్లే చేస్తుంది. అది క్లియర్ సో ఫార్? ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ శాంపుల్ గా తీసుకున్నాడు, బట్ ఆర్డర్స్ టేబుల్లో చాలా డేటా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్డర్స్ టేబుల్ ఆల్మోస్ట్ 196 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ కస్టమర్ ఐడి తీసుకెళ్ళి కస్టమర్స్ టేబుల్లో ఉన్న ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి స్టార్ ఈ 90. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 90. ఓకేనా, 90 ఒక శాంపుల్ ఒక రికార్డ్ తీసుకుంటాను, 90 అనే కస్టమర్ ఐడి. ఓకేనా, ఇక్కడ సారీ కస్టమర్ ఇక్కడ కస్టమర్ ఐడి ఉంది కదా. ఇక్కడ సపోజ్ ఎక్కడ 90 ఉంది అనుకో, సపోజ్ ఈ 90తో మ్యాచ్ అయ్యి ఈ డేటా మొత్తం వస్తుంది మనకి. ఓకేనా, సపోజ్
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సపోజ్ నేను డేటా ఎలా రాస్తానంటే సెలెక్ట్. సో నేను ఈ కస్టమర్స్ టేబుల్ నుంచి నేను ఏం తెచ్చుకుంటానంటే ఇక్కడ ఏమేమి కస్టమర్స్, ఈ కస్టమర్ టేబుల్ నేమ్ నుంచి కస్టమర్స్ అనేది టేబుల్ నేమ్ డాట్ కస్టమర్ నేము కామా కస్టమర్స్ డాట్ కాంటాక్ట్ నేమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి కస్టమర్స్ టేబుల్ నుంచి కస్టమర్స్. నేను ఓన్లీ 90కి మాత్రమే 90 అనే దానికి మాత్రమే కంబైన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఐ విల్ ట్రై టు రైట్. ఈ కండిషన్ ఎక్కడ లేదు అంటే W3 స్కూల్స్లో లేదు, బట్ కండిషన్ అంటే జాయిన్స్ మీద కండిషన్ అయితే ఇందాక చూడలేదు నేను. సో వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు 90. ఓకేనా, కండిషన్ ఇచ్చాను. సో మన సింటాక్స్ ఏంటి? ఓకేనా, సో ఇక్కడ వరకు ఇక్కడ ఫ్రమ్ ఇచ్చి ఇటు వరకు ఇచ్చాను అనమాట. దాన్ని ఇన్నర్ జాయిన్ దేంతో చేస్తున్నాను ఇక్కడ సో ఇన్నర్ జాయిన్ సో దేంతో జాయిన్ చేయాలి? ఈ టేబుల్ని కస్టమర్స్ టేబుల్ని నేను ఆర్డర్స్ టేబుల్తో జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఆర్డర్స్ టేబుల్లో ఒక ఐడి ఉంది. సో దాంట్లో ఉన్న ఐడీస్ దీంట్లో ఉన్న ఐడీస్ అంటే వాల్యూస్ మ్యాచ్ అవుతాయి. ఓకేనా, సో ఆర్డర్స్ టేబుల్లోకి వెళ్తే మీరు సో అక్కడ కూడా ఎగ్జాక్ట్ కస్టమర్ ఐడి అనే ఉండాల్సిన అవసరం లేదు, కస్టమర్ నంబర్ అనే ఉండొచ్చు. అర్థమవుతుందా? బట్ వాల్యూస్తో మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఆర్డర్స్ అంటే ఇక్కడ కస్టమర్స్ టేబుల్లో కస్టమర్ ఐడి అని ఉంది, బట్ ఇక్కడ కస్టమర్ ఐడి అయినా ఉండొచ్చు, లేకపోతే కస్టమర్ నెంబర్ అయినా ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం కంబైన్ చేసేటప్పుడు జాయిన్ దేంతో చేస్తున్నాను? ఆర్డర్స్. ఓకేనా, ఆన్ వార్ కండిషన్ ఇక్కడ ఆర్డర్స్ ఆన్. నేనేం చేస్తానంటే ఈ కస్టమర్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు ఆర్డర్స్ టేబుల్లో ఉన్న ఈ కస్టమర్ ఐడి. ఇది ఆర్డర్స్ టేబుల్. ఓకేనా, ఓకేనా, ఆర్డర్స్ రన్ చేసిన ఆర్డర్స్ టేబుల్ ఉన్న కస్టమర్ ఐడితో మ్యాచ్ చెయ్యి. ఓకేనా, ఇప్పుడు ఏమవుతా అంటే ఈ రెండు మ్యాచ్ అయిన దానికి కస్టమర్స్ టేబుల్లో కస్టమర్ నేమ్, కస్టమర్స్ టేబుల్లో కాంటాక్ట్ నేమ్ తీసుకొస్తాను. అలాగే ఆర్డర్స్ టేబుల్లో నేను ఆర్డర్ డేట్ ఉంది. ఓకేనా, ఈ ఆర్డర్ డేట్ అనేది కస్టమర్స్ టేబుల్లో లేదు, ఆర్డర్ టేబుల్లో మాత్రమే ఉంది. ఓకేనా, అప్పుడు ఏం చేస్తానంటే ఆర్డర్స్ టేబుల్లో ఉన్న ఆర్డర్ డేట్ కూడా నాకు కావాలి. ఓకేనా, కామా ఆర్డర్స్ టేబుల్లో ఉన్న ఆర్డర్ డేట్. సో ఇక్కడ కాలం నేమ్ ఎట్లుంటే అట్లే తీసుకోవాలి. ఓకేనా, ఆర్డర్ టేబుల్లో ఉన్న ఆర్డర్ డేట్. ఓకేనా, సో ఇక్కడ యాక్చువల్గా ఈ మేబీ ఈ వేర్ కండిషన్ ఇవ్వడం వల్ల ఏమైనా ఎర్రర్ వస్తుందేమో చూద్దాము. బట్ సింటాక్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. లెట్స్ సి. ఓకే, సో ఇక్కడ కంబైన్ చేసేటప్పుడు లెట్స్ సి దిస్ వన్ వేర్ కండిషన్ జాయిన్ చేసేటప్పుడు వేర్ కండిషన్ మధ్యలో రాసే సింటాక్స్ అలో చేయట్లేదు. మేబీ ఇక్కడ రాసాను, అలో చేస్తుంది. ఒక నిమిషం. సో లెట్స్ రిమూవ్ దిస్ వన్. ఓకే, ఇక్కడ యాక్చువల్గా వేర్ కండిషన్ అయితే ఇది అంటే జాయిన్స్ లో వేర్ కండిషన్ తీసుకోవట్లేదు. ఓకే లెట్స్ సి కస్టమర్స్ లో ఉన్న కస్టమర్ ఐడితో సెర్చ్ చేయి, మ్యాప్ చేయి. ఓకే తీసుకుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కస్టమర్ ఐడి కూడా ప్రింట్ చేస్తాను. లెట్స్ సీ ఇట్ హియర్. ఓకే, సో నేను మీకు అంటే అన్ని రికార్డ్స్ మీద రాస్తే అంటే దాన్ని ఏమంటారు రన్ చేస్తే కన్ఫ్యూజింగ్ ఉంటుందని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 1 2 3 ఈ 3 కాలమ్స్ కస్టమర్స్ టేబుల్ నుంచి వచ్చిన కాలమ్స్. ఓకేనా, కస్టమర్స్ టేబుల్ నుంచి వచ్చిన కాలమ్స్. ఓకేనా, కస్టమర్ నేమ్ విల్మన్ కాలా కస్టమర్ అదే కస్టమర్స్ టేబుల్లో ఉన్న కాంటాక్ట్ నేమ్ మట్టి కరుటెన్, కస్టమర్ ఐడి వచ్చేసి 90. ఓకేనా, ఈ ఆర్డర్ డేట్ అనేది దేని నుంచి వస్తుంది? ఆర్డర్స్ అనే టేబుల్ నుంచి వస్తుంది. కాబట్టి ఆర్డర్స్ టేబుల్ నుంచి నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆర్డర్స్ డాట్ దాంట్లో ఉన్న కాలం నేమ్ ఇస్తాను. ఓకేనా, ఫ్రమ్ కస్టమర్ నేమ్. సో ఈ ఆర్డర్స్ ఇక్కడ ఇన్నర్ జాయిన్ రాయకపోతే సో ఆర్డర్స్ డాట్ అనేది అది ఐడెంటిఫై చేయలేదు. ఓకేనా, సో ఈ కస్టమర్స్ టేబుల్ని నేను దేంతో ఇన్నర్ జాయిన్ చేస్తున్నాను? ఆర్డర్స్ ఇన్నర్ జాయిన్ చేస్తున్నాను. ఈ రెండిట్లో కామన్గా ఉన్న డేటా దేని బేసిస్ మీద? కామన్గా ఉన్న డేటా ఏంటి? కస్టమర్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడిని ఆర్డర్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడితో మ్యాచ్ అయితే వాటి డేటా తెచ్చుకోవాలి అని చెప్తున్నాను. ఇప్పుడు వేర్ కండిషన్ ఎందుకు పెట్టానంటే వేర్ కండిషన్ పెట్టకపోతే మనకి చాలా రిజల్ట్స్ వస్తాయి. అంటే సపోజ్ ఇక్కడ మనం ఓన్లీ 19 మాత్రమే మ్యాచ్ చేస్తున్నాము, అలా చాలా రికార్డ్స్ ఉంటాయి కాబట్టి అన్ని కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి
ఇప్పుడు చూడండి ఈ ఈ కండిషన్ మీరు సపరేట్ ఎక్సెల్ షీట్లో నోట్ ప్యాడ్లో పెట్టుకోండి. ఓకే, ఓకే. ఇప్పుడు సపోజ్ ఇందాక మనం ఏం చేసాము, సెలెక్ట్ 90 కస్టమర్ ఐడి ఉన్న ఆర్డర్ డేట్ ఏముందో చూద్దాం. ఓకేనా, కస్టమర్ సారీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. సో ఇక్కడ కస్టమర్ ఐడి ఉంటుంది కదా 90, ఇక్కడ 90 అబ్జర్వ్ చేయండి. 90కి ఉన్న కస్టమర్ ఆర్డర్ ఏంటి, ఆర్డర్ డేటు 7/4/1996. ఇది ఆర్డర్ డేట్ అనేది ఎక్కడ ఉంది, ఆర్డర్స్లో ఉంది. ఓకేనా, కస్టమర్స్లో ఉండదు. సో మనం రెండింటి కంబైన్ చేసినప్పుడు ఈ ఐడితో ఈ కస్టమర్ ఐడితో మ్యాచ్ ఇక్కడ చూడండి 7/9/1996. ఆర్డర్ డేట్ అనేది దీంట్లో లేదు చూడండి. ఓకేనా, సో ఇక్కడ 90 ఏంటి, విల్మన్ కాలా మట్టి ఉంది కదా. సో ఈ వాల్యూస్ ఓకేనా మ్యాచ్ అయిన 90తో మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఈ టేబుల్ నుంచి ఈ వాల్యూస్, ఆ టేబుల్ నుంచి ఆర్డర్ డేట్ ఓకేనా అవి తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి సో ఓకే. సో ఆ టేబుల్ నుంచి కావాలి కాబట్టి ఆర్డర్ డేట్. సో నేను ఇక్కడ అన్ని డిస్ప్లే అవ్వకూడదు అనుకుంటున్నాను కాబట్టి కస్టమర్స్ టేబుల్లోనే కస్టమర్ ఐడి 90 ఉన్నదానికి మాత్రమే జాయిన్ చెయ్యి. ఓకేనా అని వేరే కండిషన్ యూజ్ చేసి యాడ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి 7/4/1996. అర్థమైందా అశోక్? ఓకే బ్రో. ఐ థింక్ భార్గవికి అర్థం కాలేదనుకుంటా, ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేసాం కాబట్టి. గీత కట్ అయిందంటాను. ఆ? ఆ పిల్ల క్లాస్ కట్ అయిపోయిందంట, మళ్ళీ రీజాయిన్ అవ్వమని ఓకే చెప్పిన. ఓకే ఓకే. అంటే ఇన్నర్ జాయిన్ ఎలా వర్క్ అవుతుంది అర్థమవుతుందా? సో మచ్ కన్ఫ్యూజింగ్ ఉందా ఇది? నేను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను ఉన్నాడు. ఓకే, సో ఇలా ఇన్నర్ జాయిన్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఓకే, ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పండి నన్ను. అర్థం కల. ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పండి ఇంకొకటి. యాక్చువల్గా దీని ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2 టేబుల్స్లో కామన్ కాలమ్స్ ఉండాలన్నమాట. సో దానికోసం చూస్తున్నా. సో ఇక్కడ కస్టమర్ ఐడి కామన్ ఉంది కాబట్టి సో దాన్ని చెప్పగలిగాను W3 స్కూల్స్లో. సో వేరే కాలమ్స్ రెండింటికి కస్టమర్ ఐడి కాకుండా వేరే కాలం ఏమీ లేదు కామన్గా. సో ఇక్కడ కస్టమర్ ఐడి దానికి దీనికి ఆర్డర్స్కి కస్టమర్ ఐడి తప్ప వేరే కాలం ఏది, ఆర్డర్ ఐడి షిప్పర్ ఐడి కామన్గా ఒకటే కాలం ఉంది కాబట్టి, అంటే ఇక్కడ డెమో చూపించడానికి కస్టమర్ ఐడి ఒకటే కామన్గా ఉంది కాబట్టి సో దాన్ని మాత్రమే చూపించగలుగుతాయి ఇక్కడ. ఓకే, అంటే ఈ ఎక్సెల్ షీట్ ఇక్కడ స్టూడెంట్ ఐడి అర్థమైంది కదా, సిమిలర్ టు దట్ వన్ అనమాట. ఓకేనా, రెండిట్లో కామన్గా ఉన్న కస్టమర్ ఐడీస్ మ్యాచ్ అయితే అంటే ఈ ఆర్డర్స్లో ఉన్న కస్టమర్ ఐడి మ్యాప్ ఆర్డర్ కస్టమర్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి అయితే మ్యాప్ అయితే ఇక్కడ ఏదైతే కాలమ్స్ రాసామో ఆ కాలమ్స్ మొత్తం మనకి వస్తాయి అనమాట. ఓకే, అర్థమైందా? అంటే ఇక్కడ ప్రస్తుతానికి మీకు హెవీ అనిపించవచ్చు, బట్ మీకు లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో సేల్స్ ఫోర్స్లో ఎస్క్యూఎల్ నేర్చుకున్నప్పుడు, సేల్స్ ఫోర్స్లో SOQL ఉంటుంది, అది నేర్చుకున్నప్పుడు వెరీ ఈజీ అనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇన్నర్ జాయిన్ అంటే 2 టేబుల్స్లో ఉన్న కామన్ టేబుల్స్ తీసుకొస్తుంది. ఆర్ట్ వరకు గుర్తుపెట్టుకోండి, మీకు సింటాక్స్ మొత్తం రాయడానికి. ఓకేనా, 1 or 2 ప్రాక్టీస్ చేయండి. బట్ మీకు ఏం అర్థం కావాలంటే ఇన్నర్ జాయిన్ అంటే 2 టేబుల్స్లో ఉన్న కామన్ డేటా తీసుకొస్తుంది బేస్డ్ ఆన్ మన కండిషన్ ఇచ్చిన దాన్ని కామన్ కాలమ్స్ మీద బేస్ చేసుకొని. సో అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ డేట్ మాత్రమే ఎందుకు తీసుకోవాలన్నా? ఆర్డర్ డేటే కాదు, ఏదైనా తీసుకోవచ్చు. అంటే దీన్ని ఓకే మీకు శాంపుల్ గా చెప్పాను అంతే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్ డేట్ మాత్రమే తీసుకోవాలని ఏం లేదు. నాకు ఆర్డర్ ఐడి కూడా ఆర్డర్ డేట్ తో పాటు ఆర్డర్ ఐడి కూడా తీసుకొచ్చుకోవచ్చు. అదే తీసుకోవాలని ఏం లేదు. ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్స్ డేట్ తో పాటు ఆర్డర్ ఐడి కూడా నేను తీసుకొచ్చుకోవచ్చు మ్యాచింగ్ అయిన వాటికి. అర్థమవుతుందా? ఇక్కడ వేర్ కండిషన్ లాస్ట్లో ఇక్కడ ఓకే. ఓకే, కస్టమర్స్ డాట్ ఆర్డర్ ఐడి కూడా తెచ్చుకోవచ్చు. ఆర్డర్ డేట్ పాటు నేనేం చెప్తానంటే ఆ టేబుల్ నుంచి అన్ని తెచ్చుకోవచ్చు, ఈ టేబుల్ నుంచి అన్ని తెచ్చుకోవచ్చు. బట్ మనకి ఏం కావాలో ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఏ టేబుల్ నుంచి ఏం కాలమ్స్ కావాలో ఇక్కడ స్పెసిఫై చేస్తే ఆ టేబుల్ నుంచి ఆ కాలమ్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఆర్డర్ డేటే అని ఏం లేదు, ఆర్డర్ ఐడి కూడా తెచ్చుకోవచ్చు. ఓకేనా?
మొత్తం ఇంకా ఆర్డర్ అదే కాదు, ఇంకా తెచ్చుకోవాలి. ఓకేనా. సో సపోజ్ ఆర్డర్ ఐడి ఆర్డర్ టేబులే కాదు, ఇంకా తెచ్చుకోవాలనుకుంటే సెలెక్ట్ అంటే ఇంకా వేరే కాలం ఏమైనా ఉంటే చూస్తా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. షిప్పర్ ఐడి కూడా తెచ్చుకోవాలి. ఓకేనా. నేను షిప్పర్ ఐడి దేంట్లో ఉంది, ఆర్డర్స్లో ఉంది. ఓకేనా. ఆర్డర్స్ డాట్ షిప్పర్ ఐడి కూడా రాయొచ్చు. ఆర్డర్స్ డాట్ షిప్పర్ ఐడి. ఓకే, వచ్చిందా? అర్థమైందా? ఓకే. అంటే ఏమైనా అంటే ఇక్కడ మనం ఏ కాలమ్స్ అయితే రాస్తామో ఏమంటే ఆ టేబుల్ డాట్ ఆ కాలం నేమ్ ఇవ్వాలి. సో అంటే ఇక్కడ మ్యాచ్ అయిన వాటికి ఇక్కడ మ్యాచ్ అయిన వాటికి అవి వస్తాయి అనమాట, కాలమ్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఓకే కదా. ప్రాక్టీస్ చేస్తారా? క్లాస్ చాలా ఈరోజు క్లాస్కి ఏమన్నా అంటే కంటిన్యూ